ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ, నీతో 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి బావా, తెల్లారేంత వరకు కబుర్లు చెప్తావో ఇంకేదైనా చెప్తావో నీ ఇష్టం. నేనే అభ్యంతరం చెప్పను. అన్నట్టు నీకు ఇంకో విషయం తెలుసా? నీ మీద పోలీస్ కేసు కూడా పెట్టను. అమ్మయ్యా. సాయంత్రం ఎడమొహం పెడమొహం వేసుకొనుండి ఇప్పుడెంత ముద్దుగా నవ్వుతున్నావో. చెప్పు బావా, ఏం చేయాలనుకుంటున్నావో? చడి చప్పుడు లేకుండా వ్యవహారం కానిద్దామనుకుంటున్నావా? మీ చెల్లెళ్ళు ఇంట్లో ఉన్నారని కంగారు పడుతున్నావా? వాళ్ళు పెళ్ళిడికొచ్చిన వాళ్లేలే, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు బావా. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మరింకేంటి బావా? నీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓహో, నేను చీర కట్టుకోకుండా ఇలా వచ్చేసానా? ఏం లేదు బావా, నిన్ను నా కౌగిట్లో బంధించేసి యూర్ అండర్ అరెస్ట్ అని కట్టి పడేయాలనుకున్నాను. నన్ను క్షమించు శివ. ఏమైంది బావా? నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం ఊహిస్తున్నావో నాకు తెలియదు గాని నా మనసులో మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పు బావా. నేను 7వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. పచారీ కొట్టు పెట్టుకుని చెల్లెలని పెంచి పెద్ద చేశాను. అది తగలబడిపోయిన తర్వాత హోటల్ పెట్టుకుని వచ్చిపోయే జనాలకి టిఫిన్ పెట్టి 10 రూపాయలు సంపాదించేవాణ్ణి. నా స్థాయి ఇది. నువ్వు బాగా చదువుకున్నావు, పోలీస్ ఆఫీసర్ అయ్యావు. నువ్వు జీవితంలో ఇంకా ఎదగాలి. నేను నీకు స్పృహ లేనప్పుడు తాళి కట్టానని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ఆ రోజు నీ భవిష్యత్తుని కాపాడాలని అనుకోవచ్చు గాని నాలాంటి వాణ్ణి నిన్ను భార్యగా చేసుకుని నీ భవిష్యత్తుకి అర్థం లేకుండా చేశాననిపిస్తోంది. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఇలా పక్కపక్క నిల్చునుంటే తేడా గమనించావా? ఒక దొంగని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్లా నువ్వున్నావు. అనుమతి లేకుండా నిన్ను నా అర్ధాంగిని చేసుకున్న దొంగలాగా నేనున్నాను. గమనించావా? అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం బావా? మనిద్దరం ఒకటై నీ ఎదుగుదలని ఇక్కడితో ఆపేయడం నాకు ఇష్టం లేదు. నాలాంటి వాడితో నువ్వు ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. అలాని నువ్వు తెగదెంపులు చేసుకోవాలని నేను చెప్పడం లేదు శివ. కానీ నిన్ను ఇంకా పై స్థాయిలో చూడాలని అనుకుంటున్నాను. నాలాంటి వాడు నీ వెనక ఒక పనోడ్లా ఉండాలి గాని ఇలాంటి వాడి పక్కన భార్యలా నువ్వెప్పుడూ ఉండకూడదు. బావా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. రచ్చబండ దగ్గర అవమానించారనే కదా? చచా, అలా అని కాదు. నేను బాగా ఆలోచించాను, అందుకే ఇలా చెప్తున్నాను. నేను కూడా ఆలోచించాను బావా. నేను రాకముందు నువ్వేం ఆలోచించావో, నువ్వు చెప్పాక నేనేం ఆలోచించానో అది రేపు చెప్తాను. అమ్మా శివపార్వతి, ఊళ్ళో వాళ్ళందరినీ ఎందుకు పోగేయమన్నావు? పొద్దున్నే మా ఆయన్ని ఒకసారి మీకు చూపిద్దామని వచ్చాను. శివ, సరదాగా మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఇక్కడ ఇలా మాట్లాడితేనే అవతల వాళ్ళని సరిగ్గా మాట్లాడేలాగా చేయొచ్చు బావా. శుభ్రంగా స్నానాలు చేసి చిలక గోరింకల్లాగా రచ్చబండ దగ్గరికి వచ్చారని అర్థమైంది గాని విషయం ఏందో చెప్పాలి కదా శివపార్వతి. విషయమేంటో ఇక్కడున్న పెద్ద మనుషులకి చెప్తే ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద అందరికీ తెలుస్తుంది కదా పెద్దనాన్న. మనుషులకే కాదు పశువులు కూడా తెలిసిపోద్ది. అయితే
వెంటనే మీకు అర్థమైపోయిద్దిలే. విషయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకోండి అని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ ప్రక్రియ, ఓటింగు ఇవన్నీ సజావుగా జరగాలని మా ఆయన సమక్షంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ, విషయం ఏంటో నాతో కూడా చెప్పకుండా నువ్వు నవ్వుల పాలవుతావేమోనని నాకు కంగారుగా ఉంది. వెళ్దాం పద. ఆగు గంగా, నీ పెళ్ళాం పోలీస్ ఆఫీసరే గాని పోలీస్ స్టేషన్లో పనులు తప్ప ఊళ్ళో జరుగుతున్న ఈ అవ్వారాలు తెలియదనుకుంటా. చూడమ్మా శివపార్వతి, ఈ 5 ఏళ్లు సర్పంచ్గా నేనున్నాను. ఈసారి రాబోయే ఎన్నికల్లో మీ పెదనాన్నగారు సర్పంచ్ కాబోతున్నారు. ఎలక్షన్స్ జరగకుండా ప్రెసిడెంట్ ఎలా అవుతాడు? అదే ఆ మాటని శివునయ్యాలని చూస్తున్నాను. నువ్వు వినిపించుకోవడం లేదు. విషయం ఏంటంటేనమ్మా, ఈ తూరి ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్లు జరగవు. ఎందుకు జరగవు? ఎందుకంటే మీ పెదనాన్నగారిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నాం. ఎవరి అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఆయన ఏమైనా దేవుడా? శివపార్వతి పార్వతి పార్వతి శివ, మనకి అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం అంతగా మంచిది కాదు. నా మాట విను, వెళ్ళిపోదాం పద. మనకి చాలా అవసరం బావా, ముఖ్యంగా నాకు. మా పెదనాన్నని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వీల్లేదు. నువ్వు కాదన్న మాత్రాన ఎన్నుకోవడం ఆగిపోదు కదమ్మా. ఆయనకు పోటీగా ఎవరైనా నిలబడితేనే కదా ఎలక్షన్లు జరిగేది. నిలబడుతున్నారు. ఎవరు? నా భర్త గంగాధరం గారు. గంగాధరం గారు. గంగాధరం గారు. అలియాస్ గంగా. 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.